హలో అందరికీ, ఈ వీడియోలో హెల్దీ రెసిపీ అయిన కాకరకాయ ఫ్రై చేదు లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అరకిలో కాకరకాయలు తీసుకొని పైన ఉన్న చెక్కు తీసేయాలి. తర్వాత నీళ్ళతో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కల్ని మరీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలోని చేదంతా పసరులాగా దిగిపోతుంది. ఈ ముక్కల్ని ఒక అరగంట సేపు పక్కన ఉంచాలి. అరగంట తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక కాకరకాయ ముక్కలన్నిటినీ బాగా పిండి ఆయిల్లో వేసుకోవాలి. ఈ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. అందులోనే 5-6 వెల్లుల్లి దంచి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. తాలింపు వేగాక ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి కలపాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసి కలపాలి. కారం వేశాక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే టేస్టీగా చేదు లేకుండా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.